సో మనం సాధారణంగా సయాటికా గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇంకో 2 కారణాల వల్ల కూడా రావచ్చు. ఒకటి బాగా లావుగా ఉన్నప్పుడు, రెండోది ప్రెగ్నెన్సీలో కూడా. బాగా లావుగా ఉన్న వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళ పొజిషన్ కంప్రెషన్ వల్ల, నర్వ్ కంప్రెషన్ వల్ల, ఇంకోటి వాళ్ళు నిలబడి కూర్చొనే విధానం వల్ల కూడా కంప్రెషన్ వల్ల సయాటిక్ పెయిన్ అనేది రావచ్చు. ప్రెగ్నెన్సీలో పొట్ట పెరిగినందుకు నొప్పి రాదు. అందులో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో సయాటికా పెయిన్ రావచ్చు. అండ్ యూజువలీ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ థింగ్. ప్రెగ్నెన్సీ అయిపోయే టైంకి ఆ నొప్పి కూడా, సయాటికా పెయిన్ కూడా వెళ్ళిపోతుంది. సో అందులో వరి అవ్వాల్సిన ప్రాబ్లం ఏమి ఉండదు. అసలు దీని కోర్స్ ఎలా ఉంటుంది సయాటిక్ పెయిన్? 90% అంటే 90% ఆఫ్ ద టైమ్ సయాటికా అనేది సెల్ఫ్ లిమిటింగ్. ఒక 6 వారాల నుంచి 8 వారాల లోపు సయాటికా దానికి అది సెట్ అయిపోతుంది, తగ్గిపోతుంది. మనం తీసుకునే జాగ్రత్తలు పెయిన్ వల్ల దాని వల్ల తగ్గిపోతుంది. ఒక 10-20% మందికి ఏమవుతుంది అంటే అదొక క్రానిక్ ప్రాబ్లం లాగా తయారవు. అప్పుడు మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఎంఆర్ఐ చేసి కనుక్కోవాలి అసలు దీనికి కారణం ఏంటి. డిస్క్ ప్రాబ్లమా, లేకపోతే ఏమైనా ఇరిటేషన్ ఉందా, వాపు ఎందుకు వస్తుంది, లేకపోతే ఏమైనా పైరిఫార్మి సిండ్రోమ్ ఉందా, లేకపోతే స్పైండిలోసిస్ ఉందా అనేది చూడాలి. ఒకవేళ మందులతోని మనం ఇచ్చే రెస్ట్ తోని బ్యాక్ పెయిన్ తో నొప్పి తగ్గకపోతే నెక్స్ట్ దానికి ఉండే ట్రీట్మెంట్స్ ఏంటంటే, ఒకటి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్, 2 సర్జరీ. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అంటే ఏంటి? ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అంటే ఎక్కడైతే నరం మొదలవుతుందో, లేదంటే ఎక్కడైతే నరానికి వాపు ఉందో, ఆ వాపు కారణం ఏరియా అనేది కనిపెట్టుకొని ఆపరేషన్ థియేటర్ లో ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ అంటే స్టెరాయిడ్ ని తీసుకొని చాలా స్టెరైల్ కండిషన్స్ లో ఆపరేషన్ థియేటర్ లో సియామ్ లోపల చూసుకుంటూ ఆ ఏరియాలో నరం చుట్టూ ఇంజెక్షన్ ఇస్తారు, ఆ వాపు తగ్గించడం. నరానికి ఎప్పుడు ఇంజెక్షన్ డైరెక్ట్ ఎవ్వరు ఇవ్వకూడదు. ఆ వాపు ఉన్న ప్రాంతంలో ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే ఆ వాపు అనేది తగ్గిపోయి మనకు నొప్పి చాలా వరకు. సో ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ అనేది పనిచేస్తుంది, చాలా వరకు వాపు తగ్గుతుంది, దాంతో నొప్పి, ఆ సయాటికా పెయిన్, తిమ్మిరి అన్ని తగ్గుతుంది.